బిగ్ బాస్ సీజన్ 9 లో 4వ వారం నామినేషన్ లో భాగంగా సంజన అయితే రెచ్చిపోయిందనే చెప్పాలి. అది కూడా భరణి మీద. ఇక సంజన నామినేషన్ చేస్తూ భరణి మీద చెప్పిన రీజన్ ఏంటంటే, అన్న అన్న అంటూ ఆప్యాయంగా నీ వెనకాల తిరిగాను, కానీ నువ్వు ఇలా నమ్మక ద్రోహం చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు భరణి గారు. అంటే నేనేం చేశానమ్మా అంటే, మీరు ఏం చేశారా? నిజంగా ఒకవేళ ఎలిమినేట్ అయిపోయి ఉండుంటే దానికి కారణం మీరే కదా. హౌస్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా మీరే కలిపి ప్రతి ఒక్కరికి కూడా సంజన గారు వెళ్ళిపోతేనే బెస్ట్ అని చెప్పారు, కానీ మీ నుంచి నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న అని అనేసరికి ఇక భరణి మాట్లాడుతూ, అందరూ గేమ్ ఆడుతున్నారు, అందరికన్నా పోల్చుకుంటే నువ్వు దొంగతనాలు తప్ప ఏ గేమ్లో బాగా ఆడేవమ్మా. సో అలాంటప్పుడు అందరూ గేమ్ ఆడుతున్నప్పుడు వాళ్ళకి హౌస్లో ఉండే అవకాశం ఉంది. నీలాగా దొంగతనాలు చేసే వాళ్ళకి కాదని ఇంటెన్షన్లో నేను నీ పేరు చెప్పాను తప్ప పరోక్షంగానో ప్రత్యక్షంగానో నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ అనేది, ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ అనేది కూడా లేదమ్మా. ఒకవేళ నువ్వు ఇదే పాయింట్ మీద నామినేషన్ చెయ్యాలి అనుకుంటే చేసుకో, పర్వాలేదు, ఎందుకంటే ఆడియన్స్ ఉన్నారు కాబట్టి భరణి డిఫెండ్ చేసుకున్నాడు. అయితే సంజన ఈలోపే అదొక్కటే అన్న నా మనసుకైతే చాలా బాగా హట్ అయ్యింది, అందుకే నేను నిన్ను ఈ నామినేషన్ పాయింట్ మీదే చేస్తున్నానంటూ బిగ్ బాస్ కి చెప్పి మొత్తానికి సంజన అయితే భరణి గాని ఈ పాయింట్ మీద నామినేషన్ చేసింది. మరి భరణిని సంజన నామినేషన్ చేయడం కరెక్టేనా, లేకపోతే సంజన భరణిని నామినేషన్ చేసిన పాయింట్ కరెక్ట్ అనుకుంటున్నారా లేదనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.